తెలంగాణ రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సమస్యపై స్పష్టత ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. రైతుల కష్టాలను పట్టించుకోకుండా యూరియా సరఫరాలో వైఫల్యం చూపిస్తూ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులకు వివరించి తమ రాష్ట్రానికి అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతుందని కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు యూరియా విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులను కష్టాల్లోకి నెట్టివేస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇలా తీవ్ర నిర్లక్ష్యం చేయడం బీజేపీ వైఖరికి నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నేడు రైతుల పక్షాన నిలబడి నిరసన కార్యక్రమాలతో న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నది మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై యూరియా కొరత సృష్టిస్తున్నాయి. ప్రజా సంక్షేమమే జయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న పేరును చూసి ఓర్వలేక కేంద్రం ఇలాంటి చర్యలకు దిగటం ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టుగా ఉంది. నేడు అన్నదాతల్లో కన్నీరు పెట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం. యూరియా కొరతతో కావాలనే కుట్ర సృష్టిస్తోంది.